సో మంచు విష్ణు అన్నది కన్నప్ప నుంచి టీజర్ వచ్చింది, చూసారా? చాలా ఎలా ఉంది కన్నప్ప టీజరు? నిజంగా చాలా బాగుందన్న, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, సో చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని మళ్ళీ చూస్తున్నాం. కల్కి తర్వాత ప్రభాస్ అన్న మళ్ళీ స్క్రీన్ మీద కనిపించాడు. నేను ఓన్లీ ప్రభాస్ అన్న గురించే మాట్లాడతాను. టీజర్ అంతా ఎలా మాట్లాడినా మనకు అలా అంత ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ ప్రభాస్ అన్న ఏవైతే కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పారో ఆ సీన్స్ మాత్రం అదిరిపోతుంది అనుకుంటాను భయ్య. నిజం ఆ రేంజ్ లో కనిపించాడు ప్రభాస్ అన్న. లుక్ మాత్రము లాస్ట్ లో ప్రభాస్ అన్న ఒక 6 seconds ఉంటాడు. మామూలు గూస్ బంప్స్ రాలే భయ్య. మొబైల్ సిస్టమ్ లో చూస్తుంటే, టీవీలో చూస్తుంటే ఈ రేంజ్ లో గూస్ బంప్స్ అంటే ఇక థియేటర్ లో ఇక చింపి ఆరేస్తారు అనుకుంటున్నాను. సినిమా బాగుంటుంది అనుకుంటున్నా, కానీ ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే ఇంత ముందు మనకు సినిమాలు వచ్చినాయి అనిపించింది. బట్ చూద్దాం భయ్, ఏమైతే చూడాలి. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళ గెటప్స్ ఎట్లా అనిపించింది? మ్యూజియం కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మన విష్ణు అన్న అయితే ఒక బాణం వేసేది, అవైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి సినిమాలో కొంచెం రియాలిటీగా చూపించుంటే బాగుండేది అనిపించింది. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కొంచెం రియాలిటీగా లేదు, ఏదో నార్మల్ గా తీసేశారు అన్నట్టు అనిపించింది. కానీ కాస్త ఎఫెక్ట్ పెట్టి ఉంటే బాగుండేది. కొంచెం మూవీ పైన బాగా హైప్ ఉంది, సాంగ్ చాలా హైలైట్ అయింది. సో మొన్న శివరాత్రికి మొత్తం అవే సాంగ్స్ అంటే అంత మంచి హైప్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సినిమా నష్టపోతుంది అని అనిపించింది. మొత్తానికి అయితే మోహన్ లాల్ కానీ మన అక్షయ్ కుమార్ కానీ కాజల్ కానీ వీళ్ళ కాస్ట్ చూస్తుంటే మారం ఓ రేంజ్ లో ఉంది. నిజంగా ఆ కాస్ట్ ని పెట్టుకొని సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో మనం చూడాలి అనిపించింది. ఎందుకంటే సినిమా ఎక్కడో కొడుతుంది అనిపించింది. ప్రభాస్ అన్న కొంచెం కనిపించగానే హైలైట్ అనిపించింది. మొత్తానికి అయితే టీజర్ బాగుంది భయ్య, సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే బ్రో.